కి స్వాగతం. దళిత మహిళపై దాడి చేసి అవమానపరిచి దౌర్జన్యం చేసిన మేకల కృష్ణమనాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపురం మండలము జోగిపల్లి గ్రామంలోని దళిత మహిళలపై దాడి చేసి అవమానపరిచి దౌర్జన్యం చేసిన మేకల కృష్ణమనాయుడు తన అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, దళితులను రక్షణ కల్పించాలని, దళితులు సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపున దళితులు, గిరిజనుల భూములను అధికార పార్టీ అండదండాలతో భూస్వాములు ఆక్రమణలు కొనసాగుతున్నాయన్నారు. దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం అంకయ్య, జిల్లా నాయకులు పందింటి వెంకటయ్య, పందింటి వేనయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు బాలు, మమత, గడ్డం రమణమ్మ, యశోదమ్మ, శారదలు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపై, గిరిజనులపై యథేచ్ఛగా దాడులు తీవ్రతం చేస్తూ ఉన్నారు. ఒకవైపున అధికార పార్టీ అండదండలతో పోలీసులను, రెవెన్యూ అధికారులను అండదండలతో ఇవాళ దళిత, గిరిజనులు సాగు చేస్తున్న భూములను యథేచ్ఛగా ఆక్రమణ చేయడమే కాకుండా వాళ్ళకున్న హక్కు భూములు అయితే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా, చట్టపరంగా అసైన్మెంట్ పట్టాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను ఇవాళ జోగుపల్లి గ్రామంలో భూస్వాములు సంబంధించినటువంటి మేకల కృష్ణమనాయుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసి ఇవాళ అడ్డొస్తున్నటువంటి దళిత మహిళలపైన దాడులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దళితులకి, గిరిజనులకి ఇవాళ తీవ్రమైన అన్యాయం చేస్తూ ఇవాళ పోలీసులను, అదేవిధంగా ఇవాళ రెవెన్యూ అధికారులకి మొత్తం కూడా అధికార పార్టీకి ఇవాళ పోలీసు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఇవాళ దళిత, గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా భూ కబ్జాలు కొనసాగుతూ ఉన్నాయి. దళిత, గిరిజనులపై దాడులు ఇవాళ యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ దాడులను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దళిత సోదరులారా, ఇవాళ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకునే భూ సమస్యల చట్టాలు మొత్తం గల్లుతాతున్నాయి. భూములు మొత్తం కూడా ఇవాళ దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్ భూములు అయితే ఉన్నాయో ఆ భూములు మొత్తం భూ కబ్జాల పేరుతో ఇవాళ భూస్వాములు ఆక్రమణ చేస్తుంటే ఆ ఆక్రమణదారులకి ఇవాళ పోలీసులు, రెవెన్యూ అధికారులు మొత్తం కూడా దగ్గర ఉండి ఆక్రమణ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మీరు దళిత, గిరిజనులు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మీ హక్కులు కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జోగిపల్లి గ్రామంలో, సైదాపురం జోగిపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అసైన్ భూములు అయితే దళిత, గిరిజనులకు ఇచ్చి ఉంటే ఆ భూములు వ్యవసాయపరంగా గిరిజనులు, దళితులు సాగు చేస్తూ ఉంటే ఆ భూములను మొత్తం కూడా ఇవాళ ఆ గ్రామోద్యోగుడు, భూ కబ్జాదారుడు, అధికార పార్టీ నాయకుడు ఇవాళ పోలీసులు, రెవెన్యూ అధికారులు అండదండలతో ఈరోజు ఇవాళ మొత్తం కూడా భూములు ఆక్రమణ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఈ గారికి చెప్పినప్పుడు కూడా ఇవాళ స్పందన లేదంటే ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన పరిస్థితి ఒకసారి ఇవాళ దీన స్థితిలో ఉందో ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉంది. గత 3 రోజుల క్రితం వివాదాలు ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పని దాని నివేదిక కావాలని కోరినప్పటికీ కూడా అక్కడ సైదాపురంలో ఉండే రెవెన్యూ అధికారులు ఇవాళ కృష్ణమనాయుడికి ఒత్తాసగా పలుకుతూ సర్వే ద్వారా మొత్తం కూడా భూమిని సర్వే చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని అడ్డుకున్నటువంటి దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ కృష్ణమనాయుడు యథేచ్ఛగా దాడులు చేస్తున్నాడు. దాడులు చేసి కులం పేరుతో దూషించి ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉంటే అది 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినప్పుడు కూడా ఇవాళ పోలీసులు కనీసం వాళ్ళని విచారించిన దాఖలేమంటే మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం కూడా భూస్వాములకు, రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా తప్పక దళిత, గిరిజనులకి ఇవాళ ఈ చట్టాలు, ఈ వ్యవస్థ పనిచేసేది లేని విషయాన్ని ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తం కూడా ఇవాళ మొత్తం వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించాలి. ఇవాళ వెంటనే మేము రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం.
దళిత గిరిజనులకు చెడు అసైన్ భూములు అయితే ఉన్నాయో వాటి మీద తక్షణమే విచారణ జరిపించి ఆ దళిత మహిళ మీద దాడి చేసేటువంటి అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళిత గిరిజనులకు సంబంధించిన భూమి మీద యాజమాన్యం కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.